పాపము లేని మనిషిని ప్రపంచంలో చూపించగలరా? నేను పాపం చేయలేదని ధైర్యంగా చెప్పగలిగే వారిని ప్రపంచంలో ఎవరినైనా చూపించగలరా? ఫలానా మనిషిలో పాపం లేదు అని మరొక మనిషి సాక్ష్యం ఇవ్వగలడా? ఇస్తే ఒక్కరి గురించే ఇవ్వాలి ప్రపంచంలో, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు. ఆయన తన బ్రతుకులో చూపించిన ఈ పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తనే ఆయన తన దేహాన్ని తిరిగి పొందుకోవడానికి, తండ్రి అయిన దేవునిచే లేపబడడానికి ఉపయోగపడినది. ఆయన చూపించిన పరిశుద్ధతే ఆయన పునరుద్ధానమునకు కారణం. ఆయన బ్రతికిన బ్రతుకే ఆయన మరణం నుండి తిరిగి లేపబడడానికి కారణం. పాపము చెయ్యని ఆయన పరిశుద్ధ జీవితమే ఆయన తన దేహాన్ని తిరిగి పొందుకోవడానికి, ఆ దేహాన్ని మహిమ రూపంలోనికి మార్చుకోవడానికి, ఆ మహిమ దేహముతో మోక్షమునకు చేరిపోవడానికి ఆధారభూతమైనది. ఇలా పరిశుద్ధంగా బ్రతికితే మరొక జీవితం ఉన్నది. ఈ దేహాన్ని తిరిగి పొందుకోవచ్చు, ఆ దేహంతో మోక్షమునకు వెళ్ళవచ్చు అని ఈ ప్రపంచానికి చూపించిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు గారు. క్రీస్తు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ధైర్యంగా చెప్పండి, మన ప్రభువు, మనం నమ్ముకున్న దేవుడు, మన రక్షకుడు పరిశుద్ధుడు. ప్రపంచంలో పరిశుద్ధుడిగా నిలబడే ఏకైక దేవుడు యేసుక్రీస్తు గారు. ధైర్యంగా చెప్పండి ఈ లోకానికి.